వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఈరోజు శ్రీకాకుళం విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో ఒక హాఫ్ కిలో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలని 6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని తీసుకుంటాం. హోల్ గరం మసాలాని కాస్త కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అలా దంచుకోవడం వల్ల చికెన్ బిర్యానీకి ఇంకాస్త స్పైసీనెస్ అండ్ ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ అవుతుంది. అల్లం మరియు వెల్లుల్లిని కూడా మిక్సీలో వేసుకొని ఫైన్గా చూపించిన విధంగా పేస్ట్ చేసుకోండి. అలా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోండి. ధనియాలను కూడా పౌడర్ చేసుకోండి. జీలకర్రని కూడా పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. కొత్తిమీర కూడా సరిపోయినంత తీసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో తీసుకున్నాం కదా చికెన్, అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, రుచికి సరిపోయినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో ఆల్రెడీ మనము మసాలా పెట్టుకున్న చికెన్ను కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ను కాస్త ఫ్రై అయ్యాక అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. తరువాత దానిపైన మూతను పెట్టి మనము కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వచ్చేసాము. ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలాని వేసి బాగా ఫ్రై చేయాలి. అందులో రుచి కోసం కసూరి మేతిని మనము హోల్ గరం మసాలా వేసిన వెంటనే వేసుకోవాలి. ఆ తరువాత అందులో పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. అలా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోన మనము ఒక 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ మనము 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాము. దీనికి అరకిలో చికెన్ని తీసుకున్నాము. ఇది కరెక్ట్ కొలత అన్నమాట. మనం ఈ విధంగా తీసుకుంటే ఈ కొలతలతో మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకొని ఆ తరువాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యాన్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా, దానిని వాటర్ బాయిల్ అయిన వెంటనే యాడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, బియ్యంని ఎంతసేపు సోక్ చేసుకోవాలని. మనం బియ్యాన్ని సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టాంట్గా బియ్యాన్ని తీసుకొని దానిని కాస్త ఫ్రెష్ వాటర్లో వాష్ చేసేసి ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత మూతను తీసి అందులో ఆల్రెడీ రెడీ చేసిన కర్రీని యాడ్ చేసుకోవాలి. కర్రీ వేసుకున్నాక మనము బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఈ చికెన్ పీసెస్ అనేవి బియ్యం మధ్యలోకి వెళ్ళి బాగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు మనకి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న తర్వాత దానిపైన కాస్త నెయ్యిని వేసుకోవాలి. నెక్స్ట్ రుచి కోసం కసూరి మేతిని అండ్ కొత్తిమీరని తీసి పెట్టుకున్నాం కదా, వాటిని పైన చూపించిన విధంగా అలా చల్లుకోవాలి. అలా చల్లుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అయ్యాక
బిర్యానీ కుక్ అయిపోతుంది. ఇంకేముంది, ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా ఆహా అనిపించే శ్రీకాకుళం విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. హ్యాపీగా ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. ఇంకెందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఈ శ్రీకాకుళం విలేజ్ స్టైల్ చికెన్ బిర్యానీని రెడీ చేసి మీ ఇంట్లో వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel Venus Couple World.